కేసీఆర్ నల్గొండ సభ తర్వాత తెలంగాణ రాజకీయంలో కొత్త చర్చ మొదలైంది. ఇప్పటి వరకు పార్లమెంటు ఎన్నికల్లో పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ జరగబోతోందనే పరిస్థితిని మార్చే లక్ష్యంతో కేసీఆర్ ఎత్తుగడ సిద్ధం చేసుకున్నారు. ఇది ఊహించిన విషయమే అయినా ఇదే దూకుడు కొనసాగితే పరిణామాలు ఎలా ఉంటాయనేది పాయింట్. తెలంగాణ ప్రయోజనాల కోసం కట్టె కాలే వరకు పోరాడతానన్న కేసీఆర్ విభజన హామీలు నీళ్ల చుట్టూ భావోద్వేగం రగిలించే ప్రయత్నం, తాను ఉంటేనే తెలంగాణకు రక్ష అని చెప్పేందుకు వ్యూహం. నల్గొండ వేదికగా ఇదే చేశారు కేసీఆర్. ముందు కూడా ఇదే మాట చెబుతూ నేను ఉండగా కరెంటు పోలేదు, నేను ఉండగా రైతు బంధు ఆగలేదు, నేను ఉండగా నీళ్ల మీద మన హక్కు పోలేదని కేసీఆర్ ప్రచారం చేసుకుంటూ ముందుకెళ్తే కాంగ్రెస్కి ఇప్పటికిప్పుడు వచ్చిన ఇబ్బంది ఏమీ ఉండకపోవచ్చు, కానీ బీజేపీ ప్రయోజనాల మీద మాత్రం దెబ్బ పడుతుంది. ఎందుకంటే పార్లమెంటు ఎన్నికలు 6-7 సీట్లు గెలవాలన్న బీజేపీ అంచనాలకు కేసీఆర్ దూకుడుతో దెబ్బ పడుతుంది. పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అయితే బీజేపీ 3వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. తెలంగాణలో బీజేపీకి పెద్దగా లోక్సభ సీట్లు రాకుండా కేసీఆర్ అడ్డుకోగలిగితే బీఆర్ఎస్ బతికిపోయినట్టే. తెలంగాణలో కేసీఆర్ లెక్క మార్చగలరా? పార్లమెంటు ఎన్నికల్లో పెనుగులాడి బీఆర్ఎస్ ని నిలబెట్టగలరా? 3-4 స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచినా రాజకీయం రంజుగా మారినట్టే. ఇదే జరిగితే కనుక పరిణామాలు ఊహించనట్టుగా మారతాయి. ఇప్పటి వరకు ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే తెలంగాణలో కేసీఆర్ పార్టీ మరింత బలహీనపడుతోందనే అంచనాలు ఉన్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరిపోతే బీజేపీ 6-7 ఎంపీ సీట్లు గెలిస్తే ఇక బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ రాజకీయం తెర మీదకు వస్తుందనే టాక్ నడుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు బీఆర్ఎస్ పుంజుకుంటే కనుక వలసలు ఆగిపోతాయి. ఆ తర్వాత చాలా లెక్కలు మారే అవకాశం కనిపిస్తోంది. బీజేపీకి తెలంగాణలో గెలవడం కన్నా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ని తుడిచిపెట్టడం ముఖ్యం. కర్ణాటకలో కాంగ్రెస్ కి లోక్సభ సీట్లు రాకుండా పకడ్బందీగా వ్యూహం. ఎక్కువ సీట్లు గెలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వ మనుగడ కర్ణాటకలో డేంజర్ లో పడినట్టే. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ ఎగరేసుకుపోయిన చరిత్ర ఉంది. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ గనుక మెజారిటీ సీట్లు గెలవకపోతే ప్రభుత్వం కూలినా ఆశ్చర్యం లేదు. అదే జరిగితే తెలంగాణలో కాంగ్రెస్ మీద ఒత్తిడి పెరుగుతుంది. బీఆర్ఎస్ దూకుడు, ఇంకో పక్కన కేంద్రం నుంచి ఢిల్లీ నుంచి బీజేపీ ఒత్తిడి కలిసి రాష్ట్రంలో రాజకీయం ఎటు నుంచి ఎటు మారుతుందో తెలియని స్థితి వచ్చినా రావచ్చు. కేసీఆర్ దూకుడుపై రాజకీయ వర్గాల్లో చర్చ. కాంగ్రెస్ కి ప్రస్తుతానికి ఇబ్బంది లేకపోయినా ముందు పరిణామాలు ఎలా ఉంటాయో అనే ఆసక్తి. కేసీఆర్ గనుక తెలంగాణ సెంటిమెంట్తో మళ్లీ లబ్ధి పొందే పరిస్థితే ఉంటే పార్లమెంటు ఎన్నికల తర్వాత రేవంత్ ప్రభుత్వానికి సవాళ్లు ఖాయం. అదే అదునుగా బీజేపీ పావులు కదిపితే ఎటు నుంచి ఏం జరుగుతుందనేది చెప్పడం సులభం కాదు. అందుకే కేసీఆర్ కేంద్రం పైన, విభజన హామీలపైన మాట్లాడుతున్నట్టుగా, నీళ్ల లెక్కలు చెబుతున్నట్టుగా కనిపిస్తున్నా అంతిమంగా దెబ్బ మాత్రం కాంగ్రెస్ కు పడే అవకాశం ఖచ్చితంగా ఉంది.